ప్రతిమ అస్తి అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుడికి సమానమైనటువంటి వాడు ఇంకోడు లేడు. భగవంతుడు అందరికంటే గొప్పవాడు. భగవంతుడి యొక్క మహిమ ఏదైతే ఉందో అది అపారమైనటువంటిది. భగవంతుడికి సమానమైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు అని ఉపనిషత్తు మనకి చెప్తోంది. కాబట్టి అక్కడికి ఏమైంది? సంస్కృతంలో ఆ ప్రతిమ అనేటటువంటి శబ్దానికి ఉపమానము అని అర్థం. అంటే ఏమిటి? ఇక్కడ కూడా అప్రతిమమైనటువంటి సౌందర్యం, అప్రతిమమైనటువంటి పాండిత్యం, అప్రతిమమైనటువంటి వాక్చాతుర్యం అనే మాటల్లో అప్రతిమం అంటే ఏమిటి? దీనికి ఉపమానమే లేదు, నిరుపమానమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది అని దాని యొక్క అర్థం. అందుకే భగవద్గీతలో కూడా ఆ 11వ అధ్యాయంలో అర్జునుడు ఆ విశ్వరూప దర్శనం అంతా చూసిన తర్వాత ఆ అర్జునుడికి రోమాంచనమయ్యి గొప్పగా స్తుతిని చేస్తాడు. దాన్ని మనం భగవద్గీతలో చదువుతాం. నత్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయే ప్యప్రతిమ ప్రభావ అని అంటాడు. అంటే ఏమిటి? నత్వత్సమోస్తి అప్పుడు ఆ కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఏమంటాడు అని అంటే, నీకు సమానుడైనటువంటి వాడే ఈ ప్రపంచంలో ఇంకోడు లేడు అని అన్నప్పుడు నీకంటే గొప్పవాడు ఇంకోడు ఉంటాడు అనేటటువంటి మాటకు అవకాశమే లేదు అసలు ఇక్కడ. నత్వత్సమోస్తి అభ్యధిక కుతోన్య, నీకంటే గొప్పవాడు ఇంకోడు ఉన్నాడు అసలు అనేటటువంటి మాటకే అవకాశం లేదు. అంత గొప్పవాడివి నువ్వు. లోకత్రయేపి అప్రతిమ ప్రభావ అంటే ఉపమానమే లేనటువంటి వాడివి నువ్వు, నిరుపమానమైనటువంటి వాడివి. అంత గొప్ప మహిమ నీది. కానీ ఇన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోయానే. నిన్ను సామాన్యుడిగా నాలాగే నేను చూస్తే హే కృష్ణ, హే యాదవ, హే సఖ అని అలా పేర్లు పెట్టి పిలుస్తూ వచ్చాను, రకరకాలుగా నేను పిలుస్తూ వచ్చాను. కానీ ఇన్నాళ్ళు నీ మహిమను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నాకంతా అర్థమైంది అని అంటాడు. అక్కడ అప్రతిమ ప్రభావ అంటే ఏమిటి? ఆ భగవంతుడి యొక్క ప్రభావం అనేది అపారమైనటువంటిది, ఉపమానం లేనటువంటిది అని దాని యొక్క అర్థం. కాబట్టి అక్కడ అంతే తప్ప ఆ భగవంతుడి యొక్క ప్రభావానికి అప్రతిమ ప్రభావుడు అంటే ఏమిటి? విగ్రహం లేనటువంటి వాడు అని అర్థం కాదు. ప్రతిమ అనంటే విగ్రహం కాదు. ఇక్కడ ప్రతిమ అనంటే ఉపమానము అని అర్థం.